హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. ఇప్పుడు మీకు టింబర్ మర్చెంట్ హాల్‌లో దేవి నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. అలాగే ఒకరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా చేశారు. అది కూడా చాలా బాగా జరిగింది. అది మీకు ఎలా జరిగిందో, ఎంత బాగా జరిగిందో అనేది మీకు చూపిస్తాను. చూసి తరించండి. అమ్మవారి విగ్రహం కూడా చాలా చక్కగా, అందంగా బావుంది కదండీ! కుంకుమ పూజలు కూడా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి జరుగుతూ ఉన్నాయండి. చాలా చక్కగా జరిగాయి. చూడండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం. ఇద్దరు భార్యలతో చాలా ముచ్చటగా ఉన్నారు కదా! ఇలాగా 7 జంటలు కూర్చొని కళ్యాణం అనేది చక్కగా జరిపించారండి. చూస్తున్నారు కదా! వీళ్ళే ఆ 7 జంటలు. అందులో మేము కూడా ఒక జంటగా ఉన్నామనమాట. చాలా హాయిగా, చాలా మంచిగా అనిపించింది. కన్యాదానం అమ్మవార్లు చేసే అదృష్టం మాకు కలిగిందని చెప్పేసి చాలా అందంగా, చక్కగా నిర్వహించారండి. ఎంతో మందితో మనం కూడా ఒకళ్ళు అయితే చాలా ఆనందంగా కూడా ఉంటుంది కదా! వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది చాలా కనువిందుగా ఉంటుందండి. అందరూ చూడవలసింది, చేయవలసింది కూడా. చాలా చక్కగా ఉన్నారు స్వామి, దేవ దేవీలతో. చూడండి పూజ అంతా అన్నీ బాగా జరిగాయి. ఇలా స్వామివారి కళ్యాణంలో కన్యాదానం చేసే అదృష్టం ఎంతోమందికి రాదు కదండీ! చూడండి మాకు చక్కగా వచ్చింది. చాలా చక్కగా జరిగింది కూడా. కంకణాలు కడుతున్నారండి అందరికీ కూడా. చాలా జరిగాయి. మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను మీతో ఇది షేర్ చేసుకుంటున్నాననమాట. మీరు కూడా ప్రతి సంవత్సరం చాలా జరుగుతాయి. చూడాలనుకుంటే గనక తప్పకుండా వచ్చేసి చూడవచ్చు. ఓం నమో వెంకటేశాయ, శ్రీనివాసాయ. చూడండి జాకెట్ ముక్కలు, పువ్వులు, పళ్ళు, ఆ స్వామికి అలంకరణ అంత బాగుంది కదండి. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.